పేకాట స్థావరంపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 24,670 రూపాయల నగదు, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్లోని ఓ ఇంట్లో డబ్బులు పందేలుగా పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు రవిప్రసాద్, రాజేష్, హెడ్ కానిస్టేబుల్ ఏలియా, మహేందర్, కానిస్టేబుల్ ప్రకాష్, అఖిల్, మల్లేష్, రాజేందర్, సునీల్తో కలిసి రైడ్ చేసి 4 వ్యక్తులను పట్టుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుంచి 24,670 రూపాయల నగదు, 4 మొబైల్స్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ ఫోన్లు, పేకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం రామగుండం పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో రామగుండం ఇందిరానగర్కు చెందిన మాచల్ర రాజేష్, గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన పోముల కృష్ణ, రామగిరి మండలం ఆదివారంపేటకు చెందిన కాంపెల్లి నందు, ఎఫ్సిఐ గౌతమి నగర్కు చెందిన వదనపల్లి రామ్మోహన్ రావులు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.